ఒక సంవత్సరం నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు ఒక సంవత్సరం నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నా పేరు సరోజ, మా ఆయన పేరు సారయ్య. మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, బాగా పాదాలు వాపులు వచ్చినాయి. సంవత్సరం కాంచి ఇబ్బంది పడ్డాడు. ఒకరోజు సడన్గా లేవలేకుండా అయిపోయాడు. టీవీలో చూసినాము, ఆర్జే హాస్పిటల్ తీసుకొచ్చినాము. వీల్ చైర్లో తీసుకొచ్చిన తర్వాత మేడం చూసి పంచకర్మ ట్రీట్మెంటుకు రాసింది. 14 రోజులు ట్రీట్మెంట్ చేసిర్రు. మందులు 1 నెల రోజులు వాడినాము. వాడిన తర్వాత నార్మల్గా వచ్చిండు. ఆయన సతాగా ఆయన బాత్రూమ్కు అటు ఇటు తిరగగలుగుతాడు. ఆర్జే హాస్పిటల్కు మేడానికి ధన్యవాదాలు. హాస్పిటల్స్ లో చికిత్స తీసుకున్న వారికి ప్రయోజనాలు. ఆపరేషన్ అవసరం లేదు, ఎలాంటి పథ్యం అవసరం లేదు. ఈ మందులు మూలికలతో తయారైనవి కాబట్టి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 4 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు నాలుగు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత మా పేరు ఎల్లమ్మ. మేము బోడుప్పల్ నుంచి వచ్చినాము. నాకు అస్సలు నడవరాలే, తిమ్మిర్లు, మొక్కాళ్ళ నొప్పులు, అన్ని పచ్చవాతం వచ్చి నడవనికి రాకుండా ఇక్కడ ఎన్ని దవాఖానలు తిరిగినా తక్కువగా లేదు. ఇక్కడ ఈ టీవీలో చూసి ఇక్కడికి వచ్చిన నేను 1 నెల రోజులు మందులు వాడినాక ఇప్పుడు మంచిగా అయినాయి. నాకు మూత్రము, నడుసొచ్చుడు, తిమ్మిర్లు కూడా తగ్గినాయి. ఆర్జే హాస్పిటల్ కు ధన్యవాదాలు. మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పక్షవాతం వంటి అనేక డిస్క్ ప్రాబ్లంలకు ఆయుర్వేద థెరపీస్ ఇవ్వబడును. 4 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు 4 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత మీ పేరేంటండి? స్వామినేడు అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నర్సీపట్నం నుంచి వచ్చామండి. ఏంటి ఇబ్బంది? మోకాలు నొప్పి అండి. నడవగలిగే వాళ్ళ? నడపండి. నడలేకపోయారు. ఆర్జేఆర్ గురించి ఎలా తెలిసింది? టీవీ యాడ్ చూసి వచ్చానండి. ఎన్నాళ్ళు వాడారు? 3 నెలలు వాడానండి. పూర్తిగా తగ్గిపోయిందండి. ఇప్పుడు బాగా నడుతుందండి. నా పనులు నేను చేసుకుంటున్నాను. ఏమన్నా చెప్దాం అనుకుంటున్నారా ఆర్జేఆర్ హాస్పిటల్ కి? థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
మోకాలి నొప్పి 2 లక్షల మందికి పైగా మోకాలి మార్పిడి కోసం రిఫర్ చేయబడిన పేషెంట్లకు మన ఆర్జేఆర్ హాస్పిటల్లో ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా నయమై నొప్పి లేకుండా బాగా నడవటం, మెట్లు ఎక్కటం, దిగటం మరియు కూర్చొని లేవటం వంటి ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. రెండు సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నమస్తే, నా పేరు ఆర్ నగేషు. నేను విశాఖపట్నం సీతందారి నుంచి వచ్చాను. నాకు ఒక 2 ఇయర్స్ నుంచి సైనస్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాను. మెడిసిన్ వాడడం వల్ల నాకు పెద్దగా రిలీఫ్ ఏమి కనిపించలేదు. నేను టీవీలో యాడ్ చూసి ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చి డాక్టర్ గారిని కలవడం జరిగింది. డాక్టర్ గారు నాడి చూసి 1 మంత్కే మెడిసిన్ రాసివ్వడం జరిగింది. ఇది వరకు నేను నైటు పెళ్లి కూతలు రావడం, దగ్గు రావటం, కఫం పడడం, రాత్రి నిద్ర పట్టకపోవటం, ఈ అన్నిటితో నేను చాలా సఫర్ అయ్యాను. ఈ 1 మంత్ ఆర్జేఆర్ మెడిసిన్ వాడిన తర్వాత నాకు ఇవన్నీ రిలీఫ్ ఇచ్చాయి. రాత్రి పెళ్లి కూతలు రావట్లేదు, కఫం పడడం తగ్గింది, దగ్గు తగ్గింది, ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేవు. ప్రస్తుతం బాగానే ఉన్నది. ఆర్జేఆర్ హాస్పిటల్ వారికి, డాక్టర్ గారికి నా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. 20 సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు సందీప్ అండి. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను, వైజాగ్. నేను గత 20 సంవత్సరాలుగా సైనస్ ప్రాబ్లంతో చాలా సఫర్ అయ్యాను. మా సిస్టర్ అడ్వైస్ ప్రకారం నేను వచ్చి ఆర్జేఆర్ హాస్పిటల్ డాక్టర్ గారిని కలిసిన తర్వాత మెడిసిన్స్ అవి ఇచ్చారు. 2 మంత్స్ వరకు వాడాను. నాకు టోటల్ మొత్తం క్యూర్ అయింది. థ్యాంక్స్ ఫర్ ఆర్జేఆర్ హాస్పిటల్స్. ముక్కులో కండ పెరగటం. ముక్కులో కండ పెరగటం అనే సమస్యతో బాధపడిన వారు 2 లేదా 3 సార్లు ఆపరేషన్ తర్వాత కూడా తగ్గని 52,000 మంది కంటే ఎక్కువ మంది బాధితులు మన ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకొని ఆ సమస్య నయమై 10, 15, 20 సంవత్సరాల తర్వాత కూడా ముక్కులో కండ పెరగటం అనే సమస్య తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. ఆస్తమా, అలర్జీ, సైనస్ మన ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది నయమైన 17 లక్షలకు పైగా ఎక్కువ మంది పేషెంట్లకు 10, 15 సంవత్సరాల తరువాత కూడా ఆస్తమా సమస్యలు తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. ఆర్జేఆర్ హాస్పిటల్స్ కు వచ్చిన పేషెంట్లను నాడిని పరీక్షించి వ్యాధి యొక్క మూల కారణం కనుగొని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్సను అందించబడును. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. 4 సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడిన వారు చికిత్సకు ముందు. నాలుగు సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు భోగారాజన్న రాయికాల్. నాకు 4 సంవత్సరాల నుంచి పక్షవాత లక్షణాలు ఉండే. ఒక పక్క మొత్తము ఇబ్బంది బాగా ఉండే. అయితే మెల్లగా కట్టెసాయంతో మెల్లగా నడిచిన. టీవీలో ఆర్జేఆర్ హాస్పిటల్ చూసిన. ఇక్కడ జైత్యాలు వచ్చే మేడం కలిసిన.
కలిస్తే రెండు నెలల నుంచి మెడిసిన్ వాడుతున్నా. ఇప్పుడు మాత్రం తిమ్మిర్లు తగ్గుతున్నాయి, అలకగా అవుతుంది పానము, కట్టి లేకుండా నడుస్తాననే ఒక నమ్మకం అయితే ఉన్నది. నడుస్తున్న సుత నాకైతే కొంచెం ఉల్లాసంగా ఉన్నా. ఐదు సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడిన వారు చికిత్సకు ముందు 5 సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత  నా పేరు అంజలి అండి. 5 ఏళ్ల నుంచి నేను ఈ పక్షవాతంతో చాలా బాధపడ్డానండి. ఈ 5 ఏళ్ల నుంచి వంట నా భర్తే చేస్తారు. పొలం వెళ్ళొచ్చి నేను చేయనండి, కూర్చునే ఉంటాను. ఆయనే నన్ను ఎత్తుకెళ్ళి తీసుకురావాలి. చాలా మంది దగ్గర చూపించాను, అన్ని ఊళ్ళు తిరిగాను. ఇక మీదట నయం కాదు, మాతలు తింటే నొప్పి తగ్గించవచ్చు, నయం కాదన్నారు. నా భర్త వెళ్ళి ఎక్కడెక్కడో చూపించారు, నేను పనికే వెళ్ళలేదు. చాలా కష్టపడ్డానండి. నేను చాలా కష్టపడిన తర్వాత ఓ రోజు ఏమైందంటే మా ఆయన టీవీలో నాటకం చూశారు. అందులో చెప్పారంట. వెంటనే మా ఆయన నన్ను ఇక్కడికి తీసుకొచ్చేశారు. ఈ ఆర్జీఆర్కి నేను వచ్చిన తర్వాత ఈ 3 నెలల్లో నాకు నయమైపోయింది. నా మనసుకు చాలా తృప్తిగా ఉందండి. పక్షవాతం సమస్యతో చేతులు కాళ్ళు పనిచేయక నడవలేని స్థితిలో ఉన్నవారు మా 15 రోజుల చికిత్సతో చేతులు కాళ్ళు నయమై బాగా పనిచేస్తూ మరియు 3 నెలల చికిత్సతో పూర్తిగా నయమైన వారు 5,000 మందికి పైగా ఆరోగ్యంగా ఉన్నారు. 20 సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. నా పేరు మీరా బాషా. నా వయసు 77 సంవత్సరాలు. 20 ఏళ్ల నుంచి నేను డయాబెటీస్తో బాధపడుతున్నాను. ఈ రీసెంట్గా నాకు ఈ కాళ్ళల్లో మంటలు కూడా డయాబెటీస్ వల్ల వచ్చినాయని ఆర్జీఆర్ హాస్పిటల్ అమీర్పేట నుంచి మందులు తీసుకుంటున్నాను 3 నెలల నుంచి. నాకు ఈ కాళ్ళ మంటలు కూడా తగ్గినాయి. షుగర్ కూడా నార్మల్కి వచ్చింది. అంతకుముందు షుగర్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ 180, 170, 160 ఉండేది. ఇప్పుడు 110, 108, 109కి వచ్చింది. ఇప్పుడు నా షుగరు నార్మల్కి వచ్చింది. కాళ్ళు మంటలు కూడా తగ్గినాయి. మీరు షుగర్, థైరాయిడ్, బీపీ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు రెగ్యులర్గా ఇతర మెడిసిన్స్ వాడుతున్నా కూడా వాటితో పాటు హెర్బల్ కషాయాలు, మెడిసిన్స్ కూడా వాడొచ్చు. మా మందుల ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 5 సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు భారతమ్మ, మా సొల్లేరు గ్రామము, ఆలాద్రి భువనగిరి. నాకు 5 సంవత్సరాల నుంచి జబ్బు వచ్చింది. నడుము నొప్పులు, షుగరు, బీపీ ఇవి ఉండే. నాకు ఎన్ని దవాఖానలు తిరిగినా ఎక్కడ తగ్గలేదు.
ఇక్కడ వచ్చినాక నాకు చాలా మేలైంది. మొఖాలు కూడా నడవరాకపోయేది, నడుము నొప్పిండే. ఇక్కడ వచ్చినాక చాలా మేలైంది. ఇది 3వ నెల మందులు వాడుతున్నా. టీచర్లకు, సార్లకు అందరికీ నా యొక్క నమస్కారం. ఆర్జే హాస్పిటల్ నమస్కారం. డయాబెటిక్, షుగర్ పేషెంట్లకు భోజనం తర్వాత 550, 450, 400, 350లో ఉన్న మధుమేహం శాతం మన ఆర్జేఆర్ హాస్పిటల్లో 1 నెల చికిత్స తర్వాత 150, 180 లాగా తగ్గడం జరుగుతుంది. నీరసం, మైకం, కంటి చూపు తగ్గటం, నరాల బలహీనత, కాళ్ళలో పుండు వంటివి మధుమేహం వల్ల ఉన్న సమస్యలు అన్నీ పూర్తిగా నయమవుతాయి. మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మూడు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు మూడు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత, మా జక్కాపురము వచ్చినాయి. దుర్గా ఎంత ముట్ట పట్ట రాకుండా అయిపోయింది. కర్నాల్ మందు 3 ఏళ్ళు వాడినా. 3 ఏళ్ళు వాడినా కానీ ఏం చాలా మందం పనిచేయాలి. ఇక్కడ ఉంచుకున్నా తక్కువ వాళ్ళు సాలించుకున్నా. ఈ టీవీలలో చూసి సిద్దిపేట ఆర్య దవాఖానకు వచ్చి డాక్టర్ చూసిండు, మందులు రాసిండు. 3 నెలలు మందులు వాడినా. ప్రశాంతంగా అయింది. మరి కొంతమంది దగ్గర రానిలే, ఆ సీదలకు పొట్టు ఊసడానికి దానికి దీనికి రానిలేదు. ఆర్య దవాఖాన సిద్దిపేట దవాఖానకు వచ్చినా పెట్టిన గట్టినైనా ప్రశాంతంగా ఉన్నా. ఆ డాక్టర్ సలహా ఉండే. ఐదు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు ఐదు సంవత్సరాల నుండి
సొరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మీ పేరేంటి? భాగ్యలక్ష్మి అండి. మీ వయసు ఎంతమ్మా? 65 అండి. ఏ సమస్యతో బాధపడుతున్నారు? చర్మవ్యాధి గురించి వచ్చి. ఎంత కాలంగా ఉంది ఆ సమస్య మీకు? 5 ఏళ్ల మట్టి నుంచి ఉన్నదండి. దురదలు వచ్చేయండి, మంట వచ్చేదండి, పొట్టు రాలిపోతూ ఉండేది. కొంచెం నొప్పులు అవి ఎక్కువ ఉండేవా? ఉండేదండి. ఒళ్ళంతా నిప్పులు, జ్వరం వచ్చేసేదండి. ఈ హాస్పిటల్ కోసం ఎలా తెలుసుకుని వచ్చారు? టీవీలో చూసి వచ్చామండి. ఇప్పుడు ఇక్కడ మందులు వాడిన తర్వాత ఎలా ఉంది మీకు? చర్మం పొట్టు రాలడం అంతా తగ్గిందా? తగ్గిందమ్మా. దురదలు మంటలు ఎలా ఉన్నాయి? తగ్గినాయండి. ఇప్పుడు జ్వరం రావడం అవన్నీ ఉందా? తగ్గిందా? తగ్గిందండి. అంత బాగుందండి. రెండు సంవత్సరాల నుండి సొరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు సంవత్సరాల నుండి సొరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత ఇప్పుడు ఎలా ఉందండి? బాగానే ఉందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత తగ్గింది నాకు. మరి అంటే 2 సంవత్సరాలు బట్టి మందులు ఎక్కడెక్కడ వాడాను, కానీ ఎక్కడ మరి నాకు తగ్గలేదు. మీ దగ్గరికి వచ్చాక మీరు చేయాలి అన్నీ తగ్గింది. దొరదలు, బ్లడ్ రావడం, మొక్కలు ఊడిపోవడం, చర్మం ఊడిపోవడం, పులుసు రావట్లేదు ఇప్పుడండి. మొత్తం మాత్రం బాగానే తగ్గిందండి అన్నీ. సరే, ఓకే, థ్యాంక్స్ అండి. నమస్కారం అమ్మ. నా పేరు గోవిందమ్మ. మచ్చలు రావడం, పగులు రావడం, దురదలు రావడం, పులుసులాగా వచ్చేయడం, అలాగా ఒక 2 సంవత్సరాలు పెట్టి చాలా బాధపడుతున్నానమ్మా. నేను చాలా మందులు వాడాను. ఇంట్లో కూడా చాలా అసలు బాగుండేది కాదు, నల్లాపేదాన్ని. కాళ్ళు గోకినా చేసినా రక్తాలు వచ్చేయడం, పులుసులాగా వచ్చేయడం, అలాగే మొక్కలు ఊడిపోవడం వచ్చామ్మా. నాకు ఆర్జీఎస్ హాస్పిటల్ కోసం టీవీలో యాడ్లే చూశాను. తర్వాత నాకు కూడా ఆ వాళ్ళు వీళ్ళు చెప్పారు. దానికోసం ఇక్కడ హాస్పిటల్కి వచ్చి సంప్రదించాను. మేడం గారు చూశారు. చూసి నాకు మెడిసిన్ రాసిచ్చారమ్మా. నాకు అన్నీ చెప్పారు, ఎలాగ ఉండలో ఏంటో అన్నీ చెప్పారమ్మా. ఇప్పుడు 1 మంత్ అయిందమ్మా నేను మెడిసిన్ వాడాను. నాకు చాలా క్లియర్ అయింది, బాగా ఉంది. ఇప్పుడు కాళ్ళు నొప్పులు అన్నీ నాకు తగ్గాయి. మా ఇంట్లో బాడీ నొప్పులు కూడా అన్నీ తగ్గాయి అమ్మా ఈ మెడిసిన్ వాడిన తర్వాత. చాలా బాగుంది. మా మేడం గారు కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మంచి రెస్పాండ్గా మనుషులు వచ్చిన వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు. సోరియాసిస్ మన ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది నయమైన 22 లక్షల మందికి పైగా సోరియాసిస్ పేషెంట్లలో 85% పేషెంట్లకు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల తర్వాత కూడా సోరియాసిస్ అనే సమస్య తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. కీళ్లవాతం రక్త పరీక్షలో కీళ్లవాతం అనే సమస్య పాజిటివ్గా ఉన్నవారు మన ఆర్జేఆర్ హాస్పిటల్లో 3 నెలల చికిత్సతో నెగటివ్గా మారుతుంది. మరియు 3 నుండి 5 నెలల చికిత్సతో పూర్తిగా నయమై శాశ్వతంగా ఎటువంటి మందులు తినకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు. ఆర్జీఆర్ హాస్పిటల్లో ఇచ్చే మందులు నాణ్యమైన పద్ధతిలో తయారై ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన సర్టిఫికెట్లు కలిగినవి. మన ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో BAMS, BSMS, BNYS, MD, ఆయుర్వేదం, యోగా మరియు ప్రకృతి వైద్యంలో
పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన 250 కంటే ఎక్కువ మంది వైద్య నిపుణులతో చికిత్స చేయటం ద్వారా ప్రజలు వ్యాధుల నుండి విముక్తి పొందుతున్నారు. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుం నొప్పి, మెడ నొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీ స్టోన్స్, అల్సర్, గర్భాశయంలో సమస్యలు, పీసీఓడి, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, నరాల బలహీనత, వెరికోస్ వెయిన్స్, మైగ్రేన్, మలబద్ధకం, బొల్లిమచ్చలు, అలర్జీ, సోరియాసిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు, ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు హెర్బల్ చికిత్స ద్వారా పరిష్కారం ఇవ్వబడును. తెలంగాణలో మా బ్రాంచ్లు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్లు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. RJR హెర్బల్ హాస్పిటల్స్.